హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వంజా క్రియేషన్స్. ఈరోజు రామోస్ ఫిల్మ్ సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. స్టార్టింగ్ ఇలా ఉంటుందండి. లోపలికొచ్చాక ఇక్కడ ప్రీమియం లాంజ్ ఉంది కదా, అవి వేరే టికెట్స్. మా మమ్మీ ఇక్కడ నేను ఫోటో తీస్తున్నా అనుకుంటుంది కానీ వీడియో తీస్తున్నా. ఇక్కడ చాలామంది పిక్స్ దిగారనమాట. రామోజ్ ఫిలిం సిటీ అని ఇటు సైడ్ రెడ్ది ఒకటి, ఇటు సైడ్ రెడ్ కనిపిస్తుంది కదా, ఈ రెండిట్లో నుంచి వెళ్ళొచ్చి మనం టికెట్ తీసుకోవచ్చు అనమాట. టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవాలి బ్లాక్ చైర్స్లో. ఇదేమో బ్రేక్ఫాస్ట్ చేయడానికి స్టార్టింగ్లో ఉందండి ఒకటి. అన్నీ 80, 90, 100 ఇంతకంటే తక్కువ లేవు. మేము ఇడ్లీ తీసుకున్నాము 80 రూపీస్. 3 ఇడ్లీలే కానీ 6-7 ఇడ్లీస్ అంతా వచ్చిందండి. చాలా హెవీగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి కూడా ఇడ్లీస్. అందులోకి వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవాలంతే. మనకేమో ఒక్కసారి ఫస్ట్ టైం వచ్చినా కూడా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు బ్రోచర్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో బ్రోచర్స్ ఉంటాయండి, మనం తీసేసుకోవచ్చు ఫ్రీయే. అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయో లోపల, కాంప్లిమెంటరీ రైడ్స్ ఏంటి, పే చేసే రైడ్స్ ఏంటి, ఇట్లా డిఫరెంట్గా అన్నీ మొత్తము మంచిగా ప్రింట్ చేస్తున్నారు. ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా గుళ్ళో ఉన్నట్టు, ఇందులోనే మనం టికెట్ తీసుకోవాలి. మేము చాలా ఎర్లీగా వెళ్ళాం కాబట్టి ఎవరు లేరు, ఇంకా బుకింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. 8:35 నుంచి 8:45 మిడిల్లో ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. మేము వెళ్ళినప్పుడు ఇంకా 5 మినిట్స్ లేట్గా స్టార్ట్ అయింది. ఇటు సైడ్ కౌంటర్ ఏంటంటే బల్క్గా వెళ్తారు కదా పిల్లలు, స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు గ్రూపులుగా వెళ్ళినప్పుడు ఇక్కడ తీసుకోవాలి టికెట్స్ వాళ్ళు. అక్కడ వెయిటింగ్ ఏరియా కూర్చోవచ్చు మంచిగా. ఇక్కడ 1350, 1150 ఉంది కదా అడల్ట్కి చైల్డ్కి. ఇప్పుడు అట్లా లేదండి, 1500 ప్లస్ ట్యాక్సెస్ అడల్ట్కి. చైల్డ్కి అయితే 1300 ప్లస్ ట్యాక్సెస్. ఇక్కడ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ నచ్చకుంటే ఇవి కూడా తీసుకొని తినొచ్చు. ఎగ్ పఫ్, కర్రీ పఫ్ అన్నీ ఉన్నాయి, డోనట్స్ కూడా ఉన్నాయి. ఇది టిఫిన్ చేసే ఏరియా అండి. ఇదేమో టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కూర్చోవాలి ఈ బ్లాక్ చైర్స్లో. ఇక్కడ వచ్చేసి అన్ని రామోజీ ఫిలిం సిటీలో ఏవైతే మూవీస్ షూటింగ్ చేసుకున్నారో వాటి అన్నిట్లో పిక్చర్స్ మంచిగా అరేంజ్ చేసి పెట్టారు, బాగుంది కదా. ఇక్కడే డ్రింకింగ్ వాటర్, పక్కనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి వాష్రూమ్స్ అయితే. నెక్స్ట్ బస్సెస్ ఎక్కిన తర్వాత ఎక్కడెక్కడ స్టాప్ అవుతుందో బస్సు, అక్కడ కూడా వాష్రూమ్స్ను డ్రింకింగ్ వాటర్ అనేది మస్ట్గా ఉందండి. అదొకటి మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు, మనం తొందర వెళ్ళిపోయాం కదా అందుకనే. ఇక్కడ కిడ్స్ మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు, మస్తు బొమ్మలు ఉన్నాయి, మంచి మంచి టాయ్స్ ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ ఏమో క్యాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ కొంచెం 10-11కి అలా వచ్చిన వాళ్ళు ఇవి మంచిగా కొనుక్కొని పెట్టేసుకొని వచ్చారు, మాకు కనిపించారు మిడిల్లో. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కొందరు. ఇంకా చూడండి జనం వచ్చేసారు, టిఫిన్ చేస్తున్నారు చాలామంది. అటు సైడ్ వెళ్ళేది ఏసీ బస్ అండి. ప్రీమియం లాంచ్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఏసీ బస్సులు ఉంటుంది, ఫ్రీ ఫుడ్ ఉంటుంది వాళ్ళకి. మనది నార్మల్ టికెట్ కదా, మనకు రెడ్ బస్సులు ఉంటాయి, కొన్ని బ్లూ బస్సులు ఉంటాయి. ఏసీ ఉండదు, మళ్ళీ ఫుడ్ కూడా ఉండదు మనకి, మనమే కొనుక్కొని తినాలి. టుడే స్పెషల్ అక్కడ రాసి ఉంచారు ఏమేమి ఉంటాయో ప్రోగ్రామ్స్ ఇవ్వాలని. సంక్రాంతి రోజు మేము వెళ్ళాము, అందుకే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆరో మార్క్స్తో ఎక్కడెటు వెళ్ళాలో అన్నీ అయితే డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ప్రతి ప్లేస్లో. ఎంట్రెన్స్లో అనే కాదు, లోపలికి వెళ్ళాక కూడా అలాగే అన్ని ప్లేసెస్లో మనకి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎటు సైడ్ వెళ్తే ఏది వస్తుంది, ఎటు సైడ్ వెళ్తే ఏది వస్తుంది అని అన్నీ. ఇదే టికెట్ కౌంటర్, ఇక్కడ వెయిట్ చేసేయాలి. ఇక్కడ మా మమ్మీ స్టార్టింగ్లో నిలిచింది కదా, అక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు, చూసారా, మంచిగా చేస్తున్నారు వాళ్ళు. మనం టికెట్ తీసేసుకున్నాము. టికెట్ దగ్గర లైన్ ఎక్కువ ఉంటే మనం ఏంటంటే స్కాన్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. ఫస్ట్ పిల్లలు అలో చేస్తున్నారు ఇక్కడ, సో కెమెరా అటు ఇటు తీయరాలేదు వీడియో ఇక్కడ మాత్రం. తర్వాత మేము వెళ్ళిపోయాము. అక్కడ మనం స్కాన్ చేసింది ఎవరెవరిది నేమ్ చూపించిన తర్వాతనే మనల్ని లోపలికి అలో చేస్తారు. లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది. ఇప్పుడు మన బస్సులు కనిపిస్తున్నాయి కదా రెడ్వి, ఏదైనా ఎక్కొచ్చు, ఒకటి ఫిల్ అయితే ఇంకోటి వస్తుంది.
అందరికీ సీట్స్ ఉంటాయండి, పిల్లలకు కూడా. మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాంటి స్టిక్కర్ ఒకటి అంటిస్తారు, రెడ్ది ఉంది కదా అట్లా. ప్రీమియం లాంజ్ అయితే ఎల్లో ఉంటుంది, కొందరికి హ్యాండ్కి బ్యాండ్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు టికెట్ తీసుకునే రేంజ్ని బట్టి మనకి స్టిక్కర్ అనేది అంటిస్తారు. ఇది లోపలికి ఎంటర్ అయ్యాక చాలా కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుందండి. సో అదంతా వీడియో తీయలేదు నేను. ఇది ఇంకా మెయిన్ అన్నమాట. ఇందులోకి వచ్చాక అన్నీ స్టార్ట్ అవుతాయి. చూసారు ఎంత వండర్ఫుల్గా పెయింట్స్ వేస్తారో వాల్స్కి. టూ సైడ్స్ కూడా ఉన్నాయి మనకు. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా సాంగ్స్ అనేటివి షూట్ చేశారంట. మనకి బస్సులో ఒక గైడ్ ఉంటాడు, అన్నీ చెప్తాడు ఏ మూవీ సాంగ్స్ ఎక్కడ షూట్ చేశారు, సీరియల్స్ ఎక్కడ చేశారు, ఏ మూవీస్ సీన్స్ తీశారు అనేసి. ఇది సన్ ఫౌంటైన్ సూపర్ ఉంటుంది. ఇక్కడ చాలా మూవీస్ మీరు చూసుంటారు షూటింగ్ జరిగాయి ఇక్కడ. మనం ఫస్ట్ లాస్ట్ స్టాప్ నుంచి ముందుకు వస్తూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ చూపిస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ బస్సు, అట్లా స్టాప్స్ ఉంటాయి. లాస్ట్కి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తాం మనం. అట్లా 5 or 6 ట్రిప్స్ ఉంటాయండి. మేము వెళ్ళినప్పుడు 5 ఉన్నాయి. 5 స్టాప్స్ ఉంటాయి. 5 స్టాప్స్లో దిగేసి మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా ఇది కూడా మీరు సీరియల్లో చూసుంటారు ఈ స్పాట్ని. ఈ స్తంభాల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చాలా మూవీస్ సీరియల్ షూటింగ్స్ జరిగాయి. ఈటీవీలో సీరియల్స్ ఈ ప్లేస్లో తీశారు, నాకు ఐడియా ఉంది. ఎంత బాగుందో కదా. కానీ ఇదంతా మనం నడవలేమండి. బస్సు స్టాప్ అయిన ప్లేస్లో దిగి తిరగడమే కాళ్ళు నొప్పి పెట్టాయి. ఇంక ఇది మొత్తం నడవడం అంటే ఎన్ని డేస్ పడుతుందో. ఇది అంబ్రెల్లా గార్డెన్ అండి. చెట్లు అంబ్రెల్లా టైప్లో కట్ చేసి ఉంటాయి. చూసారా ఇక్కడ ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా చాలా సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ఎంత మంచి కట్టిండ్రు అసలు. మన స్టాప్ ఇదే, యురేకా అండి ఫస్ట్ స్టాప్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, తర్వాత వస్తాయి. నా ఫోన్లో ఇవే తీసాను, ఎందుకంటే స్పేస్ అయిపోయింది నాది ఒక్క ఫోను. కొన్ని వీడియోస్ తీయంగానే స్టోరేజ్ అవుట్ అని వస్తుంది. ఇక్కడ కొన్ని కాంప్లిమెంటరీ రైడ్స్ ఉన్నాయండి, మనం ఫ్రీగా ఎక్కొచ్చు. డబ్బులు ఎక్కేటివి కూడా ఉంటాయి. మేము వెళ్ళింది సంక్రాంతి కాబట్టి వింటర్ ఫెస్ట్ అన్నారు దాన్ని. సో డెకరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కాంప్లిమెంటరీ రైడ్ అండి, ఫ్రీ. మా బాబు ఎక్కిన దానికి మీద జాయింట్ అయ్యి లేదు, లేకపోతే గుర్రం అనేది పైకి కిందికి కదులుతుంది. పాపం వాడు చూసుకోకుండా అది ఎక్కిండు, దానికి జాయింట్ లేదు. సో అది నార్మల్గా వెళ్ళింది బాబుకి. తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కించాము, ఇంకా వాడు ఏడ్చాడని. ఇక్కడ కూడా చాలా ఫొటోస్ దిగారు అందరు. మంచి లొకేషన్స్ ఉన్నాయండి. అడగా అనిపిస్తుంది కదా, బొమ్మ నోట్లోకి వెళ్తే కూడా మంచి లొకేషన్ వస్తుంది మనకి లోపల. చూడండి పైకి కిందికి వెళ్తుంది కదా గుర్రం, వీడు ఎక్కిన దానికి జైంట్లు ఎక్కడం పోవడం వల్ల వెళ్ళట్లేదు అట్లా పైకి కిందికి. ఇదే నోట్లో నుంచి మేమే లోపలికి వెళ్ళిపోయాం. లోపల ఇలా ఉంటుంది. అక్కడ ఏమేమి ఉన్నాయో RMX సహా నేమ్స్తో సహా మనకు ఉంటాయి. అక్కడ ఫండుస్తాన్ అంటారట ఆ నోరున్న ప్లేస్ని. ఆ నోరులో నుంచి వెళ్తే మనకు ఫండుస్తాన్ వస్తుంది. ఎంత మంచిగా ఉన్నాయి కదా, మస్తు ఫొటోస్ దిగినాం, అందుకే స్టోరేజ్ అవుట్ అయింది. ఇక్కడ కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, కానీ మనకి రిలాక్స్ అయ్యేంత టైం ఉండదు. ఇంకా చూడాలి అనిపిస్తుంది, చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. ఇక్కడ ఒక గేమ్ ఆడతారంట, మేము వెళ్ళిన టైంలో క్లోజ్ ఉంది. వస్తుంది కదా, మంచిగా బర్త్డేస్ చేసుకోవచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇంకా అన్నీ తీసేసుకోవచ్చు మనం. ఇదైతే స్నేక్ అండ్ లాడర్ అండి. నేను ఊరికనే మొత్తం ఒకటి రౌండ్గా ఒకటి తీసాను వీడియో, చుట్టూ ఎలా ఉందని. మా వాడేమో ఏ నెంబర్ మీదకి వెళ్ళమంటావు నన్ను నోడిస్తే 25 అని చెప్పిన. 25కి వెళ్ళడానికి 1 నుంచి స్టార్ట్ చేసి వెళ్తున్నాడు. ఇంకా
ఇది చూడండి ఎంబోస్ టైప్లో 3D టైప్లో అంతా పెయింటింగ్ వేసారు గేట్కి. ఇక్కడ 2 పీకాక్స్ బొమ్మలు కూడా ఉంటాయి. నాకు స్టెప్స్ మస్తు నచ్చినాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడే రైడ్స్ ఉంటాయి ఫ్రీ. వెల్కమ్ డ్యాన్స్ కూడా ఉంటుంది. చూడండి కాంప్లిమెంటరీ రైడ్స్, చార్జబుల్ రైడ్స్ అని మనకి అక్కడ క్లియర్గా పెట్టిండ్రు బోర్డు. ఈ బుల్ది ఉంది కదా, అదైతే చార్జబులే అండి, మనకి ఇష్టం ఉంటే ఎక్కొచ్చు. ఇదైతే ఫ్రీ అండి. దీన్ని పేరేంటో నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసినా కానీ రాలేదు. టాటూస్ వేయించుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేయించుకుంటున్నారు. ఫ్లైట్ 9 AM to 7:30 PM వరకు అవైలబుల్ ఉందని అక్కడ రాసింది. ఇక్కడ పిల్లలకు ఒకటి చిన్న ట్రైన్ ఉంటుంది, అది కూడా 20 రూపీస్ ఫర్ టికెట్ ఉంటుంది చిన్న పిల్లలకి. అమ్మో, ఇది పైకి కిందికి ఎట్లా ఊగుతుంది, తల రివర్స్ అవుతుంది. ఇది ఉంది కదా ఇటు సైడ్, అక్కడ రంగోలీ కాంపిటీషన్ ఉంది, ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు, మేము మార్నింగ్ వెళ్ళాం కదా. సంక్రాంతి డెకరేషన్ అనేది అటు సెట్ చేస్తున్నారు. దానికి ఆపోజిట్లో ఇలా ఉంటుంది. గేట్ ఓపెన్ అవుతుంది చూసారా, అక్కడ ముందే ఒక భటుడు వచ్చి నిల్చున్నాడు. ఇక్కడ వెల్కమ్ డ్యాన్స్ అండి ఇది. అంటే మనం వెళ్ళాం కదా, మనకు వెల్కమ్ చెప్పడానికి డ్యాన్స్ చేశారు. నేను అదంతా తీయలేదు, 10 minutes అబోవ్ చేశారు డ్యాన్స్. ఇక్కడ డ్యాన్సర్స్తో ఫోటో దిగారు కొందరు. లోపలికి వెళ్ళాక సంక్రాంతికి సంబంధించి సందల్లే సందల్లే ఇంకా సంక్రాంతి సాంగ్స్ అన్నిటికీ డ్యాన్స్ చేశారండి. సాంగ్ వాల్యూమ్ తీసేసా, కాపీరైట్ వస్తుందని. ఇట్లా మధ్య మధ్యలో డ్యాన్సెస్ వస్తూ ఉంటాయి, మనకి డ్యాన్సెస్ చేస్తూ ఉంటారు. ఇంకో ప్లేస్లో అయితే మనకు కూడా నేర్పిస్తారు డ్యాన్స్, అది ఇంకో ప్లేస్లో ఉంటుంది. ఫారెన్ లొకేషన్ ఉంది కదా, నా షార్ట్స్లో ఉంటుంది, మీరు చూడండి. అక్కడ డ్యాన్స్ నేర్పిస్తారు మనకు ఫ్రీగా. పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ షూటింగ్ జరిగేటివేనండి మూవీస్లో. లోపల ఓపెన్ చేసి చూస్తే ఏముండదు, బయటికి మాత్రమే ఇట్లుంటాయి అన్ని ఆఫీసులు. ఈ చెట్టు మంచిగా ఉందని తీసిన, మస్తు చల్లగా ఉంది, ఇక్కడ కూర్చోవాలనిపించింది కానీ వెళ్తూనే ఉన్నాం. ఇంకా ఆగిపోతే ఇంకా అన్నీ చూడడం కుదరదు కదా, కానీ ప్రతి ప్లేస్లో ఆగాలనిపిస్తుంది అండి. ఎన్ని ఫొటోస్ దిగామో, అందుకే స్టోరేజ్ అంతా అయిపోయింది. ఇక్కడైతే చాలా మంది దిగారండి. 2 ఓల్డ్ మోడల్ కార్లు ఉన్నాయి, వాటి మీద ఎక్కి దిగుతున్నారు. ఒకటి గ్రీన్, ఒకటి ఆరెంజ్, మంచిగా ఉన్నాయి కదా. ఆయిల్ కంపెనీ, పసిఫిక్ కోస్ట్ ఆయిల్ కంపెనీ అని ఉంది. పెట్రోల్ బంక్ సెట్టింగ్ అన్నట్టు ఇది. ఇక్కడ ఒకటి చిన్నగా మనకి కేఫ్ లాగా ఉంటుంది, స్నాక్స్ తినొచ్చు. ఫిల్మీ దునియా అని ఒకటి మనకి షోస్ కూడా ఉంటాయి, ఫ్రీ షోస్. ఇక్కడేమో ఛార్జింగ్, అన్ని కేబుల్స్ ఉంటాయి, ఏ ఫోన్ అయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ మేము వెళ్ళామన్నాం కదా ఫిల్మీ దునియా, ఇదే అండి. 3 షోస్ ఉంటాయి, మేము మళ్ళీ 2 ఏమో చూసామంటే. మా శ్రీహాన్ ఏడవడం వల్ల ఒకటి చూడలేదు, స్పేస్ యాత్ర అనేది, అయితే మస్తు ఉంటుందట. దీనికి 15 minutes వెయిటింగ్ టైం పట్టిందండి, కానీ లోపల మాత్రం ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ఆ క్యూ లైన్లో బోర్ కొట్టకుండా అటొక టీవీ ఇటొక టీవీ ఉంది. ఈ లోపల ఇలా ఉందండి ఫిల్మీ దునియా అనేది. ఆసం అంటే ఆసం ఉంది. షార్ట్స్లో దీనికి ఎందుకో వ్యూస్ తక్కువ వచ్చాయి, నేను ఇది షార్ట్ పెట్టాను. అసలు సూపర్గా ఉంటుందండి. మనం ట్రైన్లో వెళ్తూ ఉంటాము, మనకి సైడ్స్కి ఇవన్నీ కనిపిస్తాయి, 2 sides. ఈ యూట్యూబ్లో నాకు మానిటైజ్ అయితే అవుతలేదు, కానీ ఇవన్నీ వీడియోస్ తీయడం వల్ల నేను అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఎప్పటికైనా మానిటైజ్ అవుతుందన్న ఆశతో అన్ని వీడియోస్ తీస్తున్నాను. అందులో నుంచి బయటకు వచ్చేసాం, ఫిల్మీ దునియా నుంచి. సో బయట ఇలా ఉంటుంది, దాంట్లో నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఇలా ఉంటుంది, చెట్లు, కొండలు, బండలు. మా వాడు ఒక బండి ఎక్కుతుండు. నెక్స్ట్ బయటకు వచ్చేసి మళ్ళీ అంబ్రెల్లా గార్డెన్. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇక్కడంటే షారుఖ్ ఖాన్, కాజల్ ఏదో
క్లైమాక్స్ ఏదో మూవీలో క్లైమాక్స్ పిక్చరైజ్ చేశారంట. నాకు ఆ మూవీ నేమ్ గుర్తు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా మూవీస్ తీస్తున్నారు వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో. ఇక్కడైతే అల్లరి నరేష్‌ది ఏదో ఒక ఫైట్ సీనో, కామెడీ సీనో జరిగిందంట. ఆ పాట కనిపిస్తుంది కదా దాని ముందు. ఆ వాటర్ ఫాల్ పాట్. ఇక్కడ మళ్ళీ బస్సుకి మనకి స్టాప్ అన్నమాట. ఇది చంద్రముఖి ప్యాలెస్. చంద్రముఖి మూవీ ఇక్కడే తీశారు. మంచిగా ఉంది కదా. చంద్రముఖి గది, చంద్రముఖి చిత్రపటం కూడా ఉంది చూసారా. అక్కడ సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ ఇది ఎయిర్పోర్ట్ దండి. ఇంకో వీడియోలో వస్తుంది మీకు. నేను ప్లేన్ని కూడా తీసాను. సరిగా చెప్పరా అట్లా లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను తప్పులు ఉంటే క్షమించండి. బై బై, టేక్ కేర్.